నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ ఆకస్మిక మరణం యావత్ సాహితీ లోకాన్ని విషాదంలో ముంచెత్తింది. పశువుల కాపరి నుంచి ప్రజా కవిగా మారి రాష్ట్ర గేయాన్ని రాసిన అందశ్రీ జీవితం వడ్డించిన విస్తరి కాదు, వలపోతల కాగితం. తిరగబడనోడు గొప్ప కవి కాదు కదా, కనీసం కవి కూడా కాలేడు. లొంగిపోయేది వంగిపోయేది జీవితం కాదు అంటాడు అందశ్రీ. జై బోలో తెలంగాణ, జన గర్జనలా జడివాన అని అందశ్రీ పాడితే ఉస్మానియా యూనివర్సిటీ తొట్టెలలో వేసిన శిశువులా ఊగిపోయింది. కాంక్రీట్ జంగిల్లో మాయమైపోతున్న మానవుడిని వెతికిన సంచారి అందశ్రీ. ఆయనవి జోలపాటలు కాదు, జోకుడు పాటలు కాదు. రాజ్యం జోకొట్టి పడుకోబెట్టే వారి జబ్బ చరిచి నిద్ర లేపి ఆత్మగౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరు పాటలు. జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. బతుకు తెరువు కోసం చిన్నతనంలోనే గొర్రెల కాపరిగా పనిచేశారు. పల్లెల్లోని ఆ సాదాసీదా జీవితమే ఆయనలో కవిత్వపు మంటల్ని రేపింది. విద్యా వ్యవస్థలో పెద్దగా చదువు లేకపోయినా ఆయన స్వయంగా నేర్చుకుని జీవితాన్నే గురువుగా తీసుకున్నారు. తెలుగు భాష, సాహిత్యంపై ఆయనకు ఉన్న ప్రేమ, తనదైన ప్రత్యేకమైన శైలి అందశ్రీని ప్రజా కవిగా నిలబెట్టింది. ఆయన రాసిన తొలి ప్రసిద్ధ గీతం మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. తెలంగాణ పల్లెల్లో ఈ గేయం ఓ సంచలనం సృష్టించింది. ఇదే ఆయన మొదటిసారి వేదికపై పాడిన పాట. అందశ్రీ పాడేటప్పుడు ఆయన చూపే ప్రత్యేక శైలి అంటే కళ్ళు మూసుకుని తల ఊపుతూ గంభీరంగా పాటలో లీనమవటం తెలుగు ప్రజలకు చిరస్మరణీయంగా మారింది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఈ ప్రజాకవికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ₹1 కోటి నగదు పురస్కారం అందించింది. అప్పటి వరకు శిథిలావస్థకు చేరిన ఇంట్లో ఉంటున్న అందశ్రీ సొంత ఇంటి నిర్మాణ పనుల్ని మొదలుపెట్టారు. చనిపోయే ముందు రోజు అంటే ఆదివారం సాయంత్రం వరకు కూడా అందశ్రీ ఆ నిర్మాణ భవనంలోనే ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి నగర్లో 348 గజాల్లో G+3 పెంట్ హౌస్ ని నిర్మిస్తున్నారు అందశ్రీ. ఆదివారం మధ్యాహ్నం వరకు కొత్త ఇంటి దగ్గర ఉన్న ఆయన సాయంత్రం అయోధ్య రెడ్డి ఇంటి దగ్గర అయ్యప్ప పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అందశ్రీ అర్ధరాత్రి తర్వాత గుండెపోటుతో చనిపోయారు. ఉదయం గాంధీ హాస్పిటల్కి తరలించగా 5 గంటల ముందే చనిపోయి ఉంటారని డాక్టర్స్ ప్రకటించారు. ఎంతో ఇష్టంతో నిర్మించుకుంటున్న కలల సౌధం పూర్తి కాకముందే అందశ్రీ చనిపోవటం ఆయన అభిమానుల్ని కలిచివేస్తోంది.